తాడేపల్లి లూథరన్ చర్చిలో పాస్టర్ల నియామకం వివాదానికి దారితీసింది. ఈ సందర్భంగా చర్చి సభ్యులు మాట్లాడారు. లూథరన్ క్రిస్టియన్ పేట ప్యారిష్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ సమస్య ఏంటంటే, మాకు రెగ్యులర్గా నడుస్తున్నటువంటి డానియల్ రాజు గారు కాల పరిమితి అవ్వకుండా ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారని ఆయన గొడవ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి కొత్త పాస్టర్ గారిని ఒక ఆయన వేశారండి మాకు, పిల్లి దేవదాస్ గారు. ఆయన ఏమంటారంటే, మాకు ఏఎల్సీ నుంచి జడ్జి గారు ఆర్డర్ పంపించారు, ఆర్డర్ ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను, పాత ఆయన రిమూవ్ అవ్వాలి, నేను ఛార్జ్ తీసుకోవాలని అన్నారండి. ఇది గత 2-3 వారాల నుంచి జరుగుతుంది. అయితే మా సంఘంలో దీని గురించి డిస్కషన్ చేశాము. డిస్కషన్ చేస్తే వాళ్ళందరూ ఏమన్నారంటే, జడ్జి ఎవరో ఆర్డర్ ఇవ్వడానికి, మేము ఏఎల్సీ బిషప్లు వాళ్ళే ఆర్డర్ ఇస్తే మేము ఓకే చేస్తాం అని ఈ సమస్యను లేవనెత్తారండి. ఫస్ట్ దీని గురించి మా సంఘ పెద్దలందరూ, మా సంఘస్థులందరూ కలిసి, పెద్ద మనుషులను కలిసి, కొంతమంది కలిసి మేము జడ్జి గారిని కలవడం జరిగింది. జడ్జి గారు వివరణ ఇచ్చారు. ఏమని, ఇప్పుడు ప్రజెంట్ ఏ పాస్టర్ గారు, డానియల్ గారు, వడ్లమూడి డానియల్ రాజు గారు, ఆయన సర్టిఫికేట్ క్వాలిఫైడ్ కాదు. అయితే ఏమన్నారంటే, సార్ మేము అడిగామండి, ఆ క్వాలిఫైడ్ కాలేదన్నారు, అది ఎందువల్ల కాలేదు అని అడిగామండి. అడిగితే ఆయన చదువుకున్న కాలేజీకి వెరిఫికేషన్ పంపించాము. మా సంఘంలో ఏదో ముందు పాస్టర్ గారిని వేశారు, 4 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు 4వ సంవత్సరంలో వచ్చి ఫేక్ సర్టిఫికేట్ అని కొత్త పాస్టర్ని వేశారు. మాకు ఆ కొత్త పాస్టర్ వద్దు, మాకు పాత పాస్టర్ కావాలి. ఇప్పుడు ఆయన కూడా వద్దు అనుకుంటున్నాం. ఆయన వద్దు, ఈయన వద్దు, మేము వేరే వాళ్ళని పెట్టి నడిపించుకుంటాం. అది జరిగేది. దానికోసమే మేము ధర్నా చేస్తున్నాం కూర్చొని. మాకు కొత్త పాస్టర్ అంటే మాకు వద్దు, ఉన్న పాస్టర్ కూడా వద్దు. దాని గురించే మేము ధర్నాకు కూర్చున్నాం. కొత్త పాస్టర్ రావటం వల్ల ఇబ్బంది అనేది ఏం లేదండి. ఆయన వల్ల ఇబ్బంది లేదు, ఈయన వల్ల ఇబ్బంది లేదు. ఇక్కడ సందాలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క పాస్టర్ ఇక్కడికి వస్తున్నాడు, వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏమీ లేదు. సందాల విషయం కాదు, కొత్త పాస్టర్ గారు రావటం పోలీసులు తీసుకొని ఎందుకు రావాలి? పాస్టర్ గారితో ఏదన్నా మీకు ఏదన్నా ఉంటే సంఘంలో వచ్చి పాస్టర్ గారితో, సంఘంతో మాట్లాడాలి. సంఘ పెద్దలు మేమందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మాకు ఆయన వద్దు అని చెప్పాం. వద్దు అని చెప్తే వత్తనే జనాన్ని తీసుకొని, మీడియా వాళ్ళని తీసుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు? రాజకీయ పరంగా రావటం ఎందుకు? పోలీసులు వేసుకొని రావటం ఎందుకు? ఇన్ని సంవత్సరాలు, మాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటది. ఆ 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే చరిత్రలో మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద నుంచోబెట్టాలా? ఏఎల్సీ వాళ్ళు ఎందుకు నుంచోబెట్టాలా? దేనికి నుంచోబెట్టాలి? ఏమో మాకు తెలియదండి, మేము ఆ ఆలోచన చేయలేదు. ఏ పార్టీ వస్తుందో ఏందో, మేము పార్టీ ద్వారా కూడా పోయామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమో పోలీసులు ఆయన రావటమే ఇట్లా నినాదం చేసుకుంటూ వచ్చాడు. ఆ నినాదం చేసుకొచ్చినాడు. రేపు మాకేం సందేశం ఇస్తాడు?